జన్మలన్నింటిలో మానవ జన్మ చాలా గొప్పదంటారు, కానీ మానవత్వం నశించిపోతుంది. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కప్పుడు మనిషి మృగంలా కూడా మారుతున్నాడు. అందుకు కారకులు ఎవరంటారు? సమాజంలో రక్త సంబంధాలు తెగిపోతున్నాయి, బంధాలు అన్నాయి కనబడటం లేదు, కనుమరుగైపోతున్నాయి. దీనికి బాధ్యులు ఎవరు? సమాజం ఇంతేనా? సమాజం ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి? ఒక మహిళను ఆదిశక్తిగా గౌరవించి ఈ రోజుల్లో మహిళకు కూడా రక్షణ లేదు. బాధ్యులు ఎవరు? సమాజం మారాలి, మార్చాలి, మీరందరూ ముందుకు రావాలి. అదే బంధం. ఈరోజు ఈ బంధం కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ నాయకురాలు, జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి, జనరల్ సెక్రటరీ అయినటువంటి మందలపల్లి నాగమణి గారు, వారి భర్త గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారికి వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం అండి. సి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నాగమణి గారు, మా ప్రేక్షకులు, సి ఛానల్ ప్రేక్షకులు మీ పరిచయ కార్యక్రమం చూస్తూ ఉంటారు. మీరు కొంతమందికి ఇక్కడ రాజకీయ పరంగా తెలిసినా మీ బయోడేటా వాళ్ళకి తప్పదు. మీరు ఎక్కడ పుట్టారు? నేను పుట్టింది ఎం వెంకటాయపాలెం అండి, ఖమ్మం జిల్లా రూరల్ మండలం. ఎక్కడ చదివారు? ఎం వెంకటాయపాలెం ప్రాథమిక పాఠశాల. ఏం చదివారు? 10th క్లాస్ వరకు చదివారు. మీ బ్రదర్స్ ఎంతమంది? ఒక అన్నయ్య, మేము నలుగురం అక్కా చెల్లెళ్ళం. వాళ్ళు ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారా? మీరు? ఎవరు లేరు. అంటే అన్నయ్య ఉన్నారు, తర్వాత సిస్టర్ వైజ్గా అయితే నేను ఒక్కదాన్ని. ఓహో, అంటే మీరు నలుగురు సంతానం? 5గురం. అన్నయ్య ఒక్కడు, మేము నలుగురం, 5గురం. మీది లవ్ మ్యారేజా లేదా పెద్దలు అరేంజ్ చేసిందా? అరేంజ్ చేసింది అండి. అంటే వీరి ఊరికి ఆ ఊరికి బంధుత్వాలు మీకు ఉన్నాయా? అంటే మాకు లేవు. అంటే పెద్దలు చూసి మాట్లాడారు. ఎంతమంది పిల్లలు? నాకు 2 పాపలండి. ఏం చదువుతున్నారు? పెద్దాం బీకామ్ జనరల్ ఫైనల్ ఇయర్, చిన్న ఇంటర్ సెకండ్ ఇయర్. మాధవరావు ఏం చదివారు? 9th. ఎక్కడ మీ జన్మస్థలం? కేశవాపురం. ఇక్కడ 2 ఉన్నాయి ఇక్కడ కేశవాపురాలు. కూసుమంచి మండలం పక్కన. అక్కడే చదివారా? ఎంతమంది మీరు బ్రదర్స్? ఆడపిల్లలు? మీ సిస్టర్స్? 2. హ్యాపీ అంటున్నా? ఎలా ఉంది? మోడర్న్ గా ఉంది, క్వాలిటీ నచ్చింది, అందుకేగా ఇక్కడికి వచ్చింది. ఇంకానా? మరి ధర? రేట్ టాకుందిగా. శ్రీ వెంకట్రమా జ్యువెలర్స్, 916 KDM హాల్ మార్క్ మెగా ఏసీ షోరూమ్ ప్రత్యేకంగా మీకోసం సరికొత్త ఆవిష్కరణ. రేట్ టాగ్ తో శ్రీ వెంకట్రమా జ్యువెలర్స్. శ్రీ వెంకట్రామ జ్యువెలర్స్ ప్రొప్రైటర్ రాయపూడి వెంకట్రామారావు, రాయపూడి రంజిత్ కుమార్, గాంధీ చౌక్, ఖమ్మం. నాగమణి గారు, ప్రస్తుతం మీరు అధికార పార్టీలో ఉన్నారు, రాజకీయ అనుభవం కూడా ఉంది. ఈరోజు ఒక మహిళ, అంటే ఒక స్త్రీ అవ్వచ్చు, చిన్నకాడి నుంచి పెద్దదాకా ఆడపిల్ల, ధైర్యంగా ఉండి సమాజంలో తిరగాలంటే ఏ విధంగా ఉండాలి అన్నది ఒకటి. ఆవిడ సంపాదన మార్గంలోకి వెళ్ళాలంటే ఆమె ఏ విధంగా ఉండాలి, దాని మీద మా సి ఛానల్ ప్రేక్షకులకి మీరిచ్చే సందేశాన్ని ఇవ్వండి. ఈ రోజుల్లో అంటే అంటే చిన్న వయసునప్పటి నుంచి కూడా, అంటే తిరగగలిగి 70-80 సంవత్సరాల వయసు వచ్చినప్పటి వరకు కూడా ప్రతి ఒక్క మహిళ, అంటే విద్యార్థుల వయసు అంటేనేమో విద్యార్థులు విద్యకే పరిమితం కాకుండా విద్యతో పాటు సమాజం ఎటువైపు పోతుంది ఏంటి, ఒకవేళ మనం ఈ చదువుతో పాటు బయటికి వెళ్ళినా కానీ ఎలా బతకాలనేది పిల్లలు కూడా ఆ చదువుకునేటప్పుడే ఒక రకమైన కాన్సెప్ట్తో, అంటే విద్యని అభ్యసిస్తే బాగుంటుందని నా ఆలోచన. ఈ చదువు ఎంత చదువుతున్నాం, ఏం చదువుతున్నాం అనేది కూడా నాకనే కాదు, అసలు ఎవరికైనా సరే మహిళలుగా నేను చెప్పేది ఒకటే, మెయిన్ మనోధైర్యం ఉండాలి. చదువు ఇప్పుడు బీటెక్లు చేసినా, ఎంటెక్లు చేసినా, ఎంసీఏలు అంతా చేసి కూడా వంటగదికి పరిమితమైన మహిళలు చాలామంది ఉన్నారు. ఆ వంటగదికి పరిమితం కావడం అంటే, నాకైతే చదువుకొని వంటగదికి పరిమితం అంటే నాకనే కాదు, ప్రతి ఒక్క మహిళ కూడా సమాజంలో చదువు అనేది
చదువుకొని వాళ్ళు వంటగదిలో ఉన్నారంటే వాళ్ళకి మనోధైర్యం లేకపోవచ్చు, లేకపోతే వాళ్ళ వెనక మోరల్ సపోర్ట్ వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ అత్తమామలు కానీ ఎవరు కానీ వాళ్ళకి సహకరించక మరి బయటకు వెళ్ళకపోవడము అనేది నేను అనుకుంటున్నా. కానీ నాకు తెలిసైతే ప్రతి ఒక్క స్త్రీ కానీ విద్యార్థిని కానీ అంటే యువతులు అంటే ఒక వయసు వాళ్ళు కానీ ఎవరైనా సరే బయటికి వెళ్ళి ఏ పని అయినా చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఆ పని చేసుకోవాలంటే మనోధైర్యం. ఎందుకంటే పనికి వెళ్ళిన చోట వాళ్ళకి అనేక రకమైన ఇబ్బందులు వస్తాయి. అంటే పని చేసే దగ్గర స్టాఫ్ కానీ ప్రతి ఒక్క మనం ఏ పని అయితే చేస్తామో ఆ పనికి సంబంధించిన చోట కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఆ ఇబ్బందులు ఎదుర్కోవాలంటే మెయిన్ మనం ఎట్లా ఎదుర్కోవాలి ఏంటి అనేది వాళ్ళకి ధైర్యశక్తి కూడా అవసరం. ఆ ధైర్యాన్ని తోడు చేసుకొని బయటికి వెళ్ళాలి ప్రతి ఒక్క మహిళ. ఆ ధైర్యం ఉన్నప్పుడే మహిళ ఆర్థికంగా కానీ స్టాండర్డ్ అవ్వగలుగుతుందని నా అభిప్రాయం. ఈరోజు చాలామంది తల్లిదండ్రి ఆర్థికంగా ఉన్నా లేకపోయినా పిల్లల్ని చదివించడానికి బయట ప్రదేశాలకు పంపుతున్నారు. అది హాస్టల్ అవ్వచ్చు, రూమ్ తీసుకొని చదవచ్చు. చదువు మధ్యలో కానీ చదువు అయిన తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత ప్రేమ అన్నది తల్లి మీద ఎక్కువ చూపిస్తారా, తండ్రి మీద ఎక్కువ చూపిస్తారా? ఈ పిల్లల్ని హాస్టల్లో పంపటం ఎన్నో తిప్పలు పడి పంపిస్తున్నాం. సరే రూములు తీసుకొని చదివిస్తున్నాం. ఎట్లా చదివించిన పిల్లల పెంపకంలో అంటే కొంచెం వ్యత్యాసాలు కూడా చూపిస్తాం. పిల్లల మీద మనం కూడా కన్నోళ్ళు ఇద్దరిని కన్నా ముగ్గురిని కన్నా కూడా మన వంతుగా ఇప్పుడు నేనే ఉన్నా, నా తర్వాత పెద్ద అమ్మాయి మీద ఉన్నంతగా చిన్న అమ్మాయి మీద ఉండదు. చాలా కష్టపడి ఎంత లెక్కని పంపించి మనం పంపిస్తున్నాం. తర్వాత సరే పిల్లల్లో కూడా అక్కడ ఏం చేస్తున్నారు ఎట్లనేది కొన్ని చెడుగా ఖరాబ్ అయిపోయే పిల్లలు ఎక్కువ భాగం ఉన్నారు. సరే ఇప్పుడు అక్క చెల్లెలు అనేది మనలో మనం ఉన్నంతసేపు మనకు ఆ కుటుంబంలో ఉన్నంతసేపు చాలా మంచిగా ఉంటుంది. తర్వాత చాలా బంధాలు తెగిపోయే పరిస్థితి కూడా పడుతుంది. అక్క చెల్లెళ్ళు కానీ అనంతమ్మలు కానీ అసోంటి రాకుండా మనం ఫస్ట్ నుంచి మన పిల్లల్ని మనం ఎన్నో కష్టాలు పడుకుంటూ వచ్చినాం. మన పిల్లలకి ఈ కష్టాలు రాకూడదని ఇద్దరు అక్క చెల్లెలు ఇప్పుడు ఎవరు అయినా ఇద్దరికన్నా ఎక్కువ కనట్లేదు. ఆ ఇద్దరిని మనం ఎప్పుడు ఏమైపోయేది కూడా తెలియదు. ఆ ఇద్దరు అక్క చెల్లెలను కానీ అన్నదమ్ములు కానీ మంచిగా చివరిదాకా కొనసాగించేటట్టుగా బంధాన్ని ఉంటే మంచిదని చెప్పి మనం ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచే పిల్లలకి అట్లా చెప్తే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. నాగమణి గారు, ఈరోజు సమాజంలో మహిళల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒక విధంగా కాదు, కనీసం బ్రతకటానికి తిండి లేని పరిస్థితిలో కూడా చాలా దారుణంగా ఉంది. మీ రాజకీయ నాయకులు ప్రభుత్వాలు అబ్బో కొండలు కొల్లగొట్టేసి మేము తెచ్చి పెడుతున్నాం అంటారు. ఈరోజు కొన్ని కుటుంబాల్లో 2 పూటలు కూడా తిండి లేదు. ఆ మహిళ పిల్లలకి భర్తకి పెట్టి ఆవిడ ఆకలితో మంచినీళ్ళు తాగు గంజి తాగు ఉంటాం కూడా మన కళ్ళారా చాలా చోట్ల చూస్తూ ఉంటాం. అసలు ఈ కుటుంబాలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రభుత్వాల పాత్ర ఏంటి? అసలు అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు? ఈ ప్రశ్నకు మీరు మా ప్రేక్షకులకు చక్కటి సందేశాన్ని ఇవ్వాలి. నేను అంటే నాకు అనిపించేది ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వాలు అన్నీ కల్పించినాయి. మహిళలు పుట్టినప్పటి దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు కూడా ప్రభుత్వం ఒక మహిళగా గుర్తించింది. ప్రభుత్వాలు ఏం మహిళలు చిన్న చూపు చూడట్లేదు. కానీ ప్రతి ఒక్క రాజకీయ పార్టీ దీని మీద సమాధానం ఏం చెప్తుందంటే ఇది పేరుకు వాడుకోవటానికి వేదికల మీద వాడుకోవటానికి కానీ సమాజంలో వచ్చి చూస్తే ఏం లేదంటుంది. మీరేంటి చెప్పండి. అట్లాంటిది ఏం లేదు, ఖచ్చితంగా ప్రభుత్వం అందిస్తూనే ఉంది. దాన్ని వినియోగించుకోవడంలో వెనకబాటుతనంగా మహిళలు ఉన్నారని తప్పితే కానీ ప్రభుత్వం ఇవ్వట్లేదు అనేది మటుకి అది కరెక్ట్ కాదు. మహిళల్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటూనే ఉంది. మీరు రోజు పేపర్లు చూస్తూ ఉంటారు. మీ అధికార పార్టీ మీద ప్రతిపక్షాలు దుమ్మెసి పోస్తుంటారు కూడా. ఏంటంటే పేరుకు చెప్పడం, ఈరోజు గ్యాస్ సిలిండర్లు కొన్ని ఇళ్లలో లేవు. ఈరోజు కొన్ని వందల మందికి పట్టాలు లేవు, స్థలాలు లేవు. పట్టాలు ఇస్తున్నారు, స్థలాలు లేవు. రూపాయి బియ్యం ఇస్తున్నాను అంటున్నారు. ఒక్కొక్కరు హాస్పిటల్ పాలు అయిపోయి ఈ నొప్పి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ బియ్యంతోనే వచ్చిందని చెప్తున్నారు. మీరు ఏ రైస్ మిల్ దగ్గరికి వెళ్ళినా రోజు ఆ రూపాయి బియ్యం బస్తాలు కనపడతాయి. దీని మీద మీరు ఒక అధికార పార్టీ కార్యకర్తగా చెప్పండి ఒకసారి స్పందన. అట్లేం లేదు. అంటే అవినీతి అనేది ఏ పార్టీ అయినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా అవి అవకతవకలు అనేవి జరుగుతూనే ఉంటాయి. అది జరగడానికి కారణం మనుషుల్లో ఉన్న భావాలు. అధికార పార్టీ ఏదైనా కావచ్చు కానీ అలాంటి భావాలు ఉన్న మనుషులు అప్పుడు ఉంటారు, ఇప్పుడు ఉంటారు. అంతేగాని అధికార పార్టీ అయితే నాకు తెలిసినంత వరకు, నాకే కాదు సమాజం మొత్తం గమనిస్తుంది. ప్రతిరోజు టీవీలలో, మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం పేపరు అన్ని చూస్తూనే ఉంది. మాధవరావు గారు, మీ శ్రీమతి గారు చెప్పిన ప్రశ్న మీరు ఏకీభవిస్తారా? ఎంతవరకు నిజం ఉంది ఆ ప్రశ్న సమాధానంలో?
అంటే ఇది మొత్తంగానైతే ప్రభుత్వం చేసేది మంచిగానే ఉందండి. ఆ, దానికి మధ్యలో దళారులు డీలర్ల కాడ నుంచి ఎంఆర్ఓల కాడ నుంచి పంపించేది వాస్తవం. అది మొత్తం మిల్లర్ల దగ్గర పోతూనే ఉన్నాయి, అవి పట్టుబడుతూనే ఉన్నాయి. పట్టుబడ్డప్పుడు అధికారి పార్టీ వాళ్ళు కూడా కొంతమంది ఎక్కడెక్కడో ఉంటూనే ఉన్నారు. అది మట్టుకు వాస్తవం అండి. ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడం అంటే టీడీపీ గవర్నమెంట్లో కూడా జన్మభూమి కార్యక్రమాలు పెట్టి అప్పుడు ఆ బియ్యం అప్పుడు అంతే వచ్చినాయి, ఇప్పుడు కూడా అంతే జరుగుతూనే ఉన్నాయి. ఈ డీలర్లు రూపాయి కిలో బియ్యం అని వాస్తవంగా పేదవాళ్ళు కూడా తినే పరిస్థితి, కొంతమంది తినట్లేదు ఆ బియ్యాన్ని. ఇదే సందని చెప్పి వాళ్ళు దేశపోయి మిల్లర్లు అమ్ముకోవటం వాస్తవం సార్. కానీ ఇక్కడ ఒకటి ఉంది, మీరు నాగమణి గారు ఒకటి అర్థం చేసుకోవాలా. రూపాయి బియ్యం మీ ప్రభుత్వాలు ఇస్తున్నాయి, ఏ ప్రభుత్వాన్ని ఇస్తుంది ప్రజలకు ఏదో చేయాలనే తపన. కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేక, ఇంటద్దెలు కట్టుకోలేక, కరెంటు బిల్లు కట్టుకోలేక ఆ బియ్యం కొన్ని చోట్ల అమ్మేసుకుంటున్నారు. రూపాయి బియ్యం ఎందుకని ఇప్పుడు ఈరోజు ఫిల్టర్ వాటర్ అని అమ్ముతున్నారు. చాలామంది సమాజంలో 190 మంది కాళ్ళు నొప్పులు వస్తున్నాయని తాగుతుంటారు. అది మంచి చెడ ఏం చెప్పగలను చెప్పండి. కొంతమంది పడదు, దాని మీద మీరు చెప్పాలి. ఇప్పుడు ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది? దాని మీద చెప్పడం అనేది కాదు సార్. ఇప్పుడు అసలు లొకాలిటీ మారింది. రూపాయి కిలో బియ్యం తింటే వాళ్ళకి అంటే అంటే ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయి, గిల్టీ ఫీలింగ్స్ ఎక్కువై తినడం. ఆ పక్క వాళ్ళు 50 రూపాయల కిలో బియ్యం తింటున్నారు, మేము రూపాయి కిలో బియ్యం తినడం ఏంటి? తినొచ్చు, కానీ ఏంటంటే వీళ్ళ ఫీలింగ్స్ అనేవి ఆ ధరలో అది చూసేసరికి వీళ్ళకి అన్ని విధాలుగా కూడా అనిపిస్తుంది. అంతే ఫీలింగ్స్ లోనే అవన్నీ, కానీ అట్లా ఏముండదు సార్, అట్లా ఏముండదు. ఏదైనా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం బాగా చేసిందని చాలా మంది అంటారు, మీరు ఏమంటారు? చేసిందనే చెప్తాను నేను కూడా. ఖచ్చితంగా చేసింది, అందరికి అందుబాటులో అన్ని విధాలుగా ఖచ్చితంగా చేసింది. ఇప్పుడు ప్రభుత్వ పరిస్థితి, ఇప్పుడు ప్రభుత్వ పరిస్థితి కూడా బానే ఉంది. కాకపోతే ప్రాంతీయ తత్వాలు ఇది, కానీ అధికారికంగానైతే బానే ఉంది. మాధవరారా, కొన్ని కుటుంబాలు మీరు చూస్తూనే ఉంటారు, ఈ రోజుకి కూడా కొన్ని కుటుంబాల్లో తిండి ఉండదు, 2 పూట్ల భోజనం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుచేత? ఈరోజు పని చేసుకుంటే పని లేదనేది కాదు, మగవాళ్ళతోనే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఏ కుటుంబంలో మగవాళ్ళు బాగా తాగుడు బానిసై కుటుంబాలు లాగం చేస్తారు, అందువల్లనే ఉండదండి. తాగుడు అలవాటు లేని కుటుంబాల్లో కూడా మేము చూసుకుంటాం, 2 భోజనం లేదు బాబు ఇంట్లో ఉంటుంటారు. ఒళ్ళు సుఖమన్నప్పుడు అంతే ఉంటుందండి. ఏ పని పోయినా సుతారు పని పోయినా 250 రూపాయలు అండి. ఊళ్ళో వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. వ్యవసాయం కూలికి ఎలరక తినేటోళ్ళు ఏ పల్లెటూరు పోయినా కానీ కూడా ఊరు మొత్తం మీద అరకొత్తం అంటే 10-20 మంది కూడా వచ్చేటోళ్ళు లేరండి. జీతాలు ఉండే పరిస్థితి, జీతాలు 70,000 దాకా పోయినాయి. ఈ మామూలుగా ఎంప్లాయీకి ఎంత జీతం ఉందో అంత జీతాలు ఇస్తారు, అయినా జీతాలు చేసే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు కూడా సుఖమరిగారండి. ఏదో ఒట్టిన ఏడ మోసం చేసి అటు ఇటు తిరిగి ఒట్టిన డబ్బు రావాలని చూస్తారు. అటువంటి వాళ్ళు ఇలా ఇంట్లో వెళ్ళని పరిస్థితి అండి. నాగమణి గారు, మీరు మా ప్రేక్షకులకు సరియైన జవాబు ఇవ్వాలి. ఈ విషయంలో మీరు చూస్తున్నారు, చాలామంది ప్రేక్షకులు చూస్తున్నారు. అసలు ఎందుకు అర్ధాకలితో కొన్ని కుటుంబాలు ఉంటున్నాయి? అర్ధాకలు అనేదంటే నాకు తెలిసి వాళ్ళు అంటే ఎక్కువ కోరికలతోటి ఉండి పనులు చేసుకోలేక అటు ఇటు కాకుండా అర్ధాకలతో ఉంటున్నారేమో అని నేను అనుకుంటున్నా. లేకపోతే కొన్ని కుటుంబాలు అయితే మా భర్త తాగిపోతాడు, ఈ పని చేయలేక కొన్ని ఆర్థిక పరిస్థితులు, వెనకాస్తులు అంటే పెద్దోళ్ళు సంపాదించిన ఏం లేకుండా ఉండటం వల్ల కూడా వీళ్ళ ఆరోగ్యాలు బాగాలేక పని చేసుకోలేని పొజిషన్లో అట్లా ఏమైనా ఉంటున్నారని తప్పితే, కానీ ఇప్పుడైతే అర్ధాకలతో ఎవరు ఉండట్లేదు సార్. గవర్నమెంట్ ఉపాధి హామీ పథకం పెట్టింది. ఏ మాత్రం కొంచెం చదివినా కానీ వెళ్ళి అక్కడ పని 6 hours గడుపుతున్నారు. ప్రభుత్వం వాళ్ళకి అన్ని విధాలుగా చూస్తూనే ఉంది. అంటే వైద్య రీత్యా కూడా అక్కడ అన్ని విధాలుగా అందుతూనే ఉన్నాయి. ఎక్కువైతే లేరు సార్, అర్ధాకలతో అయితే ఎవరు లేరు ఇప్పుడు. మాధవరావు, కొంతమంది, అందరిని అనుకోలేదు, కొంతమంది మగోళ్ళు మానవత్వాన్ని చంపేసుకుంటారు ఒక్కొక్కసారి, ఎందుకో తెలీదు. మనిషి మృగంలా మారుతాడు. అప్పుడు అనిపిస్తుంది అసలు ఈ మనిషికి మనసు ఉందా లేదా, ఆ మనిషి ఎందుకు మారటానికి గల కారణాలు ఏంటి, ఏ బేస్ మీద అతను అలా మారిపోతాడు అనేది మా ప్రేక్షకులకు కొద్దిగా వివరంగా చెప్పండి సార్. ఇప్పుడు మనం రోజు చూస్తున్నాము, పిల్లలు ఇప్పుడు మన కాలేజీలో పంపేటప్పుడు చాలా కష్టపడి మనం పంపిస్తాము. ఆ పిల్లలు కొంతమంది చూస్తుంటే 14-15 సంవత్సరాల వయసు లేని వాళ్ళే ఇంతంత పొడుగు సిగరెట్లు మందు తాగటం బాగా గమనిస్తున్నామండి.
వాళ్ళు ఆ మందు తాగడానికి కావాలంటే డబ్బులు కావాలి, సిగరెట్ తాగాలన్నా డబ్బులు కావాలి. వాళ్ళ జలసాలకి కొంతమంది ఉన్నోళ్ళు ఉంటారు, కొంతమంది పేదోళ్ళు ఉంటారు. ఈ పేదవాళ్ళ పిల్లలు కూడా ఏం చేస్తారంటే వాడితో మనం సమతూగాల అనే ఆలోచనతో దొంగతనాలకి ఇటువంటి పాల్పడతాం. అంతే కాకుండా ఈ ఆడపిల్లల్ని ర్యాగింగ్ చేయటం కానీ ఇట్లాంటి వాటిలో పోయేటప్పుడు వాళ్ళు మత్తుకు అలవాటు అయితేనే మనం ఈ కొంతమంది వాళ్ళని ప్రోత్సహిస్తారు. ఎట్లా, అరే నువ్వు దాన్ని ఆ అమ్మాయిని అట్ట చేయాలరా, ఇట్ట చేయాలరా, అది చేయాలరా, ఇది చేయాలరా అని చెప్పినప్పుడు వాడు ధైర్యం కోసం తాగుడికి కూడా బాగా బానిస అవుతుందండి. చిన్నపిల్లలు కూడా 16-17 సంవత్సరాల వయసు నుంచే బాగా తాగుడికి అలవాటై ఇప్పుడు మా ఊర్లోనే వెంకటాపురంలో నిన్న 16 సంవత్సరాలు ఉంటాయండి ఆ పిల్లగాడికి. ఆ పిల్లగాడు తాగుతుంటే వాడు తల్లిదండ్రులకు కూడా చేయండి సార్ చెప్పా. వాడు బండ్లు స్మగ్లింగ్ అంట, 16 సంవత్సరాల వయసు అండి. బండ్లు స్మగ్లింగ్ చేస్తాడు, అన్ని దొంగతనాలలో కూడా బాగా చేస్తాడు అనేది ఇలా పోలీస్ స్టేషన్లో రావాలని నిన్న మొన్న మాకు కబురు పంపారు. ఇంకా దాంట్లో మనం ఏం పోలేస్తాం, అట్లాంటి వాటికి మీకు రావులే అని చెప్పాం. వీటన్నిటి కూడా తాగుడుతోని వాడు తాగిన తర్వాత ఏం చేయాలి, తల్లిని చంపుతాడో చెల్లిని చంపుతాడో బిడ్డ ఏందో తల్లి ఏందో ఏదనేది కూడా తెలియకుండా తాగి అట్లా అలవాటైపోతానండి. తాగుడు చాలా నష్టం. తాగుడు వల్లనే ప్రతి ఒక్కడు కూడా మృగంగా మారుతుంది అనేది నా ఆలోచన. ఈరోజు మీ అమ్మాయిని చూస్తే చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇటువంటి మన ఆచార వ్యవహారాలకు సంబంధించి వస్త్రాధారణ ఎన్ని ఎపిసోడ్స్ చేస్తుంటాం మీ ఇంట్లోనే చూశాను నేను. ఈరోజు పిల్లలు ఈ లంగావాణి అన్నది మర్చిపోయి జీన్ ప్యాంట్లు టీషర్ట్లో పడిపోయారు. ఈ మార్పు ఎందుకు వచ్చిందో మీరు చెప్పండి మేడం గారు. అంటే ఈ దుస్తుల విషయానికి వచ్చేసరికి పిల్లలు నాగరికత మారుతున్న నాగరికతకు అనుకూలంగా ధరించాలనే భావన, మళ్ళీ ధరించకపోతే పక్కన వాళ్ళు ఏమంటారో నేను వేసుకుంటే అనే ఫీలింగ్స్, గిల్టీ ఫీలింగ్స్ పిల్లల్లో వచ్చేస్తాయి. సరే మా అమ్మ వాళ్ళంటే మాకు అప్పుడు మమ్మల్ని పెంచిన దుస్తులతో మేము అదే విధంగా మేము కంటిన్యూషన్ అప్పట్లో ఈ కల్చర్ లేదు. కానీ ఇప్పుడు కల్చర్ను బట్టి పిల్లలు దానికి అనుగుణంగా మీరు ఒక దుస్తుల విషయమే కాదు, పెట్టుకునే పూల విషయంలో కూడా చాలా మార్పులు చేర్పులు జరిగాయి. పూలు మేము మా స్కూల్లో చదువుకునేటప్పుడైతే మేము బంతి పూలు పెట్టుకొని స్కూల్కి వెళ్ళేటోళ్ళం, మందార పూలు పెట్టుకొని స్కూల్కి వెళ్ళేటోళ్ళం. మా సార్లు అనేటోళ్ళు పేర్లు పెట్టేటోళ్ళు, ఏంటమ్మా మందారదమ్మ, ఏంటమ్మా పూలు, బంతి పూలు అని కూడా పేర్లతో పిలుస్తారు. ఇప్పుడు ఆ పూలు ఉన్నాయండి, ఆ పూలు కూడా రోజ్, గులాబీ, ఆ గులాబీలో ఎన్ని కలర్స్, అన్ని ఏం కలర్స్ కావాలి, సృష్టించే కలర్స్, పూసే కలర్స్ కూడా. అంటే ఈ సమాజము అంతా కూడా ఈ ఎటో నాగరికత మొత్తం కంప్యూటర్ యుగాలకి ఫాస్ట్ అయిపోయింది. ఈ డ్రెస్సుల విషయానికి వచ్చేసరికి మిస్ ఇండియాలు ఎంత మొత్తం డ్రెస్సులలో కూడా పోటీ తత్వాలు పెట్టేసరికి ఆ పోటీలకు అనుగుణంగా పిల్లలు కూడా పరిగెత్తాల్సిన విషయం. అసలు మళ్ళీ చూస్తూ ఉంటారా ఇటువంటి లంగా ఓణీలు రాబోయే సమాజంలో? మనం లంగా ఓణీలు ముందు కనిపించకపోవచ్చు, కనుమరుగయ్యవచ్చు కూడా. కాకపోతే అంటే కొంతమంది సంప్రదాయానికి కొన్ని ఖచ్చితంగా ఇప్పుడు తిరుపతిలో పెట్టారు, దైవ దర్శనానికి వస్తే లంగా ఓణీలు 16-17 సంవత్సరాల పిల్లలు ఖచ్చితంగానే, అంటే ఇవి కనుమరుగైపోతాయని గమనించే అలాంటి దాన్ని పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్న బ్రేక్. ఇంకానా మరి ధర రేటాకుందిగా. శ్రీ వెంకట్రమ జ్యువెలర్స్ 916 కేడిఎం హాల్మార్క్ మెగా ఏసీ షోరూమ్ ప్రత్యేకంగా మీకోసం సరికొత్త ఆవిష్కరణ రేటాతో శ్రీ వెంకట్రమ జ్యువెలర్స్. శ్రీ వెంకట్రామ జ్యువెలర్స్ ప్రొప్రైటర్ రాయపూడి వెంకట్రామారావు, రాయపూడి రంజిత్ కుమార్, గాంధీ చౌక్, ఖమ్మం. సర్వాంగ సుందరంగా ముస్తాబై ఇప్పుడు స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నది పెరుమాళ్ల. ఈ శుభ సందర్భంలో మేలో జరిగే చైత్ర వైశాఖ పెళ్లిళ్లకు పెళ్లి వారికి ఇదే మా ఆహ్వానం. మహిళలకు మేమందించే ప్రత్యేక కానుక పట్టు ఉత్సవ్. ఈ పట్టు ఉత్సవ్లో వేలాది రకాలు మీకోసం నిరీక్షిస్తున్నాయి. ప్రత్యేక ఆఫర్లు, ప్రత్యేక ధరలు, సరికొత్త రకాలు, కొంగొత్త డిజైన్లు. పెరుమాళ్ల, కమాన్ బజార్, ఖమ్మం. షూటింగ్స్, షర్టింగ్స్, లేడీస్ వేర్, మెన్స్ వేర్, బెడ్షీట్స్, ఒకే ఒక్క పెద్ద షాపింగ్ మాల్, అందులో వివిధ విభాగాలు. పెరుమాళ్ల, కమాన్ బజార్, ఖమ్మం. ఖమ్మం జిల్లాలోనే మొట్టమొదటి 916 కేడిఎం హాల్మార్క్ 2 అంతస్తుల మెగా ఏసీ షోరూమ్ నవకళ జ్యువెలర్స్, కమాన్ బజార్, ఖమ్మం.
అందుకే మన కోసం నవకళ జ్యువెలర్స్ వారు ఐశ్వర్య లక్ష్మి గోల్డ్ సేవింగ్ స్కీమ్ ప్రవేశపెట్టారు. సామాన్యులకు అందుబాటులో ఉండేలా నెలకు 500, 1000, 2000, 3000 12 నెలలకు చెల్లించండి. ఒక నెల ఇన్స్టాల్మెంట్ బోనస్ గా పొందండి. ప్రతి ఒక్క మెంబర్ కి 6వ నెలలో కాంప్లిమెంటరీ గిఫ్ట్ మరియు మేకింగ్ ఛార్జెస్ మీద 50% డిస్కౌంట్. మీ ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారు ఆభరణాలు సమకూర్చుకునేందుకు ఇదే మంచి అవకాశం. ఈ స్కీమ్ లో మీరు జాయిన్ అవ్వండి. ఇక మీ ఇంట బంగారమే బంగారం. ప్యూరిటీ ఈజ్ ఆఫ్ ప్రయారిటీ. తప్పక విచ్చేయండి. నవకళ జ్యువెలర్స్, కమాండ్ బజార్, ఖమ్మం. కళాంజలి సిల్క్స్ ఖమ్మం నగరంలో అతి తక్కువ కాలంలో దినదినాభివృద్ధి చెందుతూ అందమైన పట్టు ఫ్యాన్సీ చీరలతో స్వాగతం పలుకుతోంది కళాంజలి. ఆడవారికి నచ్చే ముచ్చటైన చీరలు, మగవారికి క్లాత్ మెటీరియల్ అందుబాటు ధరల్లోనే లభిస్తున్నాయి. కళాంజలి సిల్క్స్, కమాన్ బజార్, ఖమ్మం. కళాంజలి సిల్క్స్. యాక్టివ్ ఫిట్నెస్ అండ్ లగేజెస్. మీరు నచ్చే, మీకు మెచ్చే ఆకర్షణీయమైన రంగుల్లో ట్రావెల్ బ్యాగ్స్, లేడీస్ బ్యాగ్స్, చిన్నపిల్లల ఆట వస్తువులు, మెన్స్ వేర్, ఇంకా మీరు స్లిమ్ అవ్వడానికి కావలసిన ఫిట్నెస్ మెటీరియల్స్ లభించును. దర్శించండి యాక్టివ్, ది బిగ్గెస్ట్ ఏసీ ఫిట్నెస్ అండ్ లగేజెస్ మెన్స్ వేర్ షోరూమ్, యాక్సిస్ బ్యాంక్ దగ్గర, వైరా రోడ్, ఖమ్మం. యాక్టివ్. ఈ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మేడం గారు, ఈరోజు మనకు బంధాలు సమాజంలో కనుమరుగైపోతున్నాయంటంలో అసలు ఆలోచించే ప్రసక్తి లేదు. చాలా దూరంగా ఉంటున్నాయి. రక్త సంబంధికులు కూడా శుభకార్యాల్లో కూడా కొన్ని చోట్ల పాల్గొనటం ఏదో పని ఉందని వంక చెప్పి వెళ్ళిపోతున్నారు. ఈ బంధాలు, అనుబంధాలు, ఈ రక్త సంబంధాలు ఎందుకు ఇలా కనుమరుగైపోతున్నాయి? దూరంగా ఉండటం కారణం ఏంటి? వీళ్ళు ఎందుకు ఈ విధంగా రక్త సంబంధాన్ని మర్చిపోతున్నారు అన్నది మీరు క్షుణ్ణంగా మా ప్రేక్షకులకి మీ భావన ఏంటో చెప్పండి. ఈ బంధం అనేది అనుబంధం అండి. అసలు బంధం అనేది వచ్చేసరికి అనుబంధంగా వస్తుంది. ఈ బంధాలు ఎటువైపు అంటే ఇప్పుడున్న సమాజంలో పోటీతత్వం, నీకేముంది, నాకేముంది, నీకెన్ని కోట్లకు ఉంది, నాకెన్ని కోట్లకు ఉంది, నేను ఎన్ని లక్షలు సంపాదిస్తున్నాను, రోజుకు నేనెంత సంపాదిస్తున్నాను, నువ్వెంత సంపాదిస్తాను అనే పోటీ వచ్చేసరికి అసలు ఈ బంధాలు ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు మన అమ్మాయి వచ్చిందనుక, అమ్మ వచ్చినాక నువ్వు అక్కడ కూర్చొని నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి అమ్మను కూడా ఆప్యాయతగా పలకరించుకోలేనంత ఇదిగా తయారైంది సమాజం. ఇదంతటి కారణం ఏంటంటే పోటీతత్వం, డబ్బు. మెయిన్ సంపాదనే మార్గం, సంపాదనే ధ్యేయం. ఈ బంధాలు, అనుబంధాలు, సంబంధాలు ఇవన్నీ కూడా ఏమీ లేదు. మొత్తం పూర్తిగా కూడా డబ్బే మన ప్రపంచం, డబ్బే మన బంధం. డబ్బు ఉంటే అన్ని బంధాలు మనం రెడీమేడ్ గా కూడా అనే విధంగా సమాజం తయారైపోయింది. మాధవ గారు, ఈ రోజుల్లో వృద్ధాప్యంలో ఉన్న తండ్రి చనిపోతే చాలా మంది తల్లులు కొడుకులు చూడక రోడ్డు పాలైపోయి ఉన్నారు. అడుగడుగున ఇటువంటి సంఘటనలు ఎన్నో కనపడుతున్నాయి ఈ సమాజంలో. తండ్రి లేడు కాబట్టి ఒక తల్లే ఉంది, కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు కన్న తల్లిని ఏ విధంగా చూడాలనే ఒక జ్ఞానం రావాలంటే ఈరోజు సమాజంలో పిల్లలు ఏం నేర్చుకోవాలనే దాని మీద మా ప్రేక్షకులకు ఓ చక్కటి సందేశాన్ని ఇవ్వండి. తండ్రి చనిపోయిన తర్వాత తల్లిని చూడకపోవడం అంటే, అన్నదమ్ములు ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ భార్యలతోనే కొంత సహజంగా ఎక్కడైనా చూసేది తల్లి భార్య పనులు ఎక్కువ చూసుకుంటారండి. ఎక్కడైనా కానీ కూడా వాళ్ళని రానియటంలో కొంత మన తల్లిదండ్రులు వచ్చినప్పుడు భార్యలు కొంచెం ఇబ్బంది పడినప్పుడు పెడుతుంటారు, సహజంగా జరుగుతూ ఉంటుంది లోపల. ఎక్కడైనా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదివరకు లెక్కలు అయితే లేదు. ఇప్పుడు వాళ్ళు చేస్తాను కాబట్టి ఈ అన్నదమ్ములు పోటీతత్వం, నాకు ఎక్కువ నీకు ఎక్కువ అనే ఆస్తుల కాడాసంటి ఈ బంధాలు తెగిపోవడం అనేది కూడా అదండి. బాగా పూర్తిగా స్వార్థాలు ఎక్కువైపోయినాయండి. ప్రతి ఒక్కరికి కూడా స్వార్థం కోసం వాళ్ళు తల్లి తండ్రి అనేది చూడటం బాగా. ఇప్పుడు ఎవరికి వాళ్ళు పెళ్ళయ్యేటప్పటిదాకానే తల్లిదండ్రి అనేది వస్తుంది. తర్వాత ఇక నా పిల్లలు నా పిల్లలు అనేది బాగా ఇప్పుడు లోకాలిటీలో అట్లా వస్తుందండి. ఈ తల్లిదండ్రులు ఉన్న ఆస్తుల్లో ఉన్నోళ్ళు కొంతమంది స్వార్థంగా వాళ్ళు ఒకళ్ళకి అట్లా మొగ్గు చూపడం ఇది అనేది కొన్ని చోట్ల నడుస్తుందండి. కొంతమంది పాపం ఏది లేకుండా చేసినా కూడా తల్లిదండ్రిని ఆ భార్య వాళ్ళ మాటలని కొంత చూడకపోవడం కొంత జరుగుతూ ఉంటుంది. మేడం గారు, ఈరోజు చక్కని కార్యక్రమం బంధం అన్నది నిర్వహిస్తున్నాం. మేము లోకల్గా మీ సి ఛానల్లో, ప్రపంచవ్యాప్తంగా అయితే YTV వెబ్ ఛానల్లో వస్తుంది.
ఈరోజు ఈ బంధం కార్యక్రమం మీ ఇంట్లో జరుగుతుంది. బంధాలు అనుబంధాలు గతంలో మీ పూర్వంలో జరిగినవన్నీ ఒక్కసారి గుర్తుకు తెచ్చాం మీకు. ఈ బంధం కార్యక్రమం ఎలా ఉంది, ఈ బంధం కార్యక్రమం ద్వారా సమాజానికి మీరు ఇచ్చే ఒక మెసేజ్ ఏంటన్నది చెప్పండి. కార్యక్రమం అనేది మా ఇంట్లో నిర్వహించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మర్చిపోతున్న బంధాలను నెమరా వేస్తూ చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నీ మళ్ళీ అవే జ్ఞాపకాలు కూడా మన పిల్లల్లో మన సమాజంలో ఈ బంధాలను నింపాలని నేను మనసావాచ కోరుకుంటున్నాను. మీరేమంటారు మాధవరావు? ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు పూర్తిగా ఈ బంధాలు ఇవన్నీ అయిపోతున్నాయి, కనుమరుగైపోయే సందర్భంలో మీరు ఈ సి ఛానల్ ద్వారా ఈ వేషధారణ కానీ ఈ బంధాలు అనుబంధాలు కుటుంబాలు ఇప్పుడు లోకాలిటీ జరిగేదాన్ని ఇప్పుడు పిల్లలు చేసేది ఇవన్నీ కూడా మీరు చాలా ప్రోగ్రాం చేస్తున్నారు కాబట్టి ఈ ప్రోగ్రాం రోజో తీరుగా అన్ని వాళ్ళల్లో చూస్తుంటారుగా అందరూ ఏదో తీరుగా వెనకటి రోజుల్లో జరిగాయి మళ్ళీ ఇప్పుడు న్యాయమైన బద్ధంగా కొంచెం ఇసంటి చూసినప్పుడు ఏమో మనం ఎట్లా అయినది మార్పు వస్తుందని మీరు ఈ ఛానల్ మా దగ్గరకు వచ్చి నిర్వహించినందుకు మీకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు సి ఛానల్ వారికి మరియు బంధం టీముకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ బంధం కార్యక్రమంలో పాల్గొన్న దంపతులకు సాయి సెలక్షన్స్, మిషన్ హాస్పిటల్ రోడ్, ముస్తఫా నగర్, ఖమ్మం వారి నుండి మేడం గారికి ఒక గిఫ్ట్, అదేవిధంగా వైటీవీ తరఫు నుండి మాధవరావు గారికి ఒక గిఫ్ట్. ఈరోజు బంధం కార్యక్రమం మన నాగమణి గారి ఇంట్లో జరిగింది. రేపు ఇంకో ముఖ్య అతిథితో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి 8:30 వరకు మీ సి ఛానల్లో ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాగమణి గారి కుటుంబానికి అలాగే వారి భర్త గారికి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం అండి. ఇంకానా మరి ధర రేటాకుందిగా. శ్రీ వెంకట్రమా జ్యువెలర్స్ 916 కేడిఎం హాల్ మార్క్ మెగా ఏసీ షోరూమ్ ప్రత్యేకంగా మీకోసం సరికొత్త ఆవిష్కరణ రేటాతో శ్రీ వెంకట్రమా జ్యువెలర్స్. శ్రీ వెంకట్రామ జ్యువెలర్స్ ప్రొప్రైటర్ రాయపూడి వెంకట్రామారావు, రాయపూడి రంజిత్ కుమార్, గాంధీ చౌక్, ఖమ్మం. సర్వాంగ సుందరంగా ముస్తాబై ఇప్పుడు స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నది పెరుమాళ్ల. ఈ శుభ సందర్భంలో మేలో జరిగే చైత్ర వైశాఖ పెళ్లిళ్లకు పెళ్లి వారికి ఇదే మా ఆహ్వానం. మహిళలకు మేమందించే ప్రత్యేక కానుక పట్టు ఉత్సవ్. ఈ పట్టు ఉత్సవ్లో వేలాది రకాలు మీకోసం నిరీక్షిస్తున్నాయి. ప్రత్యేక ఆఫర్లు, ప్రత్యేక ధరలు, సరికొత్త రకాలు, కొంగొత్త డిజైన్లు. పెరుమాళ్ల, కమాన్ బజార్, ఖమ్మం. షూటింగ్స్, షర్టింగ్స్, లేడీస్ వేర్, మెన్స్ వేర్, బెడ్షీట్స్, ఒకే ఒక్క పెద్ద షాపింగ్ మాల్, అందులో వివిధ విభాగాలు. పెరుమాళ్ల, కమాన్ బజార్, ఖమ్మం. ఖమ్మం జిల్లాలోనే మొట్టమొదటి 916 కేడిఎం హాల్ మార్క్ 2 అంతస్తుల మెగా ఏసీ షోరూమ్ నవకళ జ్యువెలర్స్, కమాన్ బజార్, ఖమ్మం. అందుకే మన కోసం నవకళ జ్యువెలర్స్ వారు ఐశ్వర్య లక్ష్మి గోల్డ్ సేవింగ్ స్కీమ్ ప్రవేశపెట్టారు. సామాన్యులకు అందుబాటులో ఉండేలా నెలకు 500, 1000, 2000, 3000 12 నెలలకు చెల్లించండి. 1 నెల ఇన్స్టాల్మెంట్ బోనస్ గా పొందండి. ప్రతి ఒక్క మెంబర్ కి 6వ నెలలో కాంప్లిమెంటరీ గిఫ్ట్ మరియు మేకింగ్ ఛార్జెస్ మీద 50% డిస్కౌంట్. మీ ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారు ఆభరణాలు సమకూర్చుకునేందుకు ఇదే మంచి అవకాశం. ఈ స్కీమ్ లో మీరు జాయిన్ అవ్వండి. ఇక మీ ఇంట బంగారమే బంగారం. ప్యూరిటీ ఈజ్ అవర్ ప్రయారిటీ. తప్పక విచ్చేయండి. నవకళ జ్యువెలర్స్, కమాన్ బజార్, ఖమ్మం. కళాంజలి సిల్క్స్ ఖమ్మం నగరంలో అతి తక్కువ కాలంలో దినదినాభివృద్ధి చెందుతూ అందమైన పట్టు ఫ్యాన్సీ చీరలతో స్వాగతం పలుకుతోంది కళాంజలి. ఆడవారికి నచ్చే ముచ్చటైన చీరలు, మగవారికి క్లాత్ మెటీరియల్ అందుబాటు ధరల్లోనే లభిస్తున్నాయి. కళాంజలి సిల్క్స్, కమాన్ బజార్, ఖమ్మం. కళాంజలి సిల్క్స్.
యాక్టివ్ యాక్టివ్ ఫిట్నెస్ అండ్ లగేజెస్. మీరు నచ్చే మీకు మెచ్చే ఆకర్షణీయమైన రంగుల్లో ట్రావెల్ బ్యాగ్స్, లేడీస్ బ్యాగ్స్, చిన్నపిల్లల ఆట వస్తువులు, మెన్స్ వేర్, ఇంకా మీరు స్లిమ్ అవ్వడానికి కావలసిన ఫిట్నెస్ మెటీరియల్స్ లభించును. దర్శించండి యాక్టివ్, ది బిగ్గెస్ట్ ఏసీ ఫిట్నెస్ అండ్ లగేజెస్ మెన్స్ వేర్ షోరూమ్, యాక్సిస్ బ్యాంక్ దగ్గర, వైరా రోడ్, ఖమ్మం. యాక్టివ్. సాయి సెలక్షన్స్. సాయి సెలక్షన్స్ డ్రెస్ మెటీరియల్స్, శారీస్, మెన్స్ వేర్ ఇవన్నీ ఒకే చోట సాయి సెలక్షన్స్ లో లభిస్తున్నాయి. లేటెస్ట్ వెరైటీలు, గ్రేటెస్ట్ డిజైన్ వస్త్రాలు, ఇంకా చుడిదార్స్, పంజాబీ వెరైటీలు, అన్ని రకాల ఫ్యాన్సీ శారీస్ కోసం విచ్చేయండి. సాయి సెలక్షన్స్, మిషన్ హాస్పిటల్ దగ్గర, ముస్తాఫా నగర్ రోడ్, ఖమ్మం. సాయి సెలక్షన్స్. Na na na